దక్షిణాది ద్వారకగా పిలిచే ఈ ప్రదేశంలోని శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్గా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బాలగోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది దేవతల గురువైన బృహస్పతి వాయుదేవుడు. బృహస్పతి పేరు మీదుగా గురు, వాయుదేవుడి పేరు మీదుగా వాయు, ఇలా ఈ క్షేత్రానికి గురువు వాయువు ఊరు గురువాయూరుగా స్థిరపడింది. బాలగోపాలుడి విగ్రహాన్ని మొదట శివుడు, బ్రహ్మ ఆరాధించారని, ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని సంతానం కోసం దీక్ష చేస్తున్న సూత పాసరుసుకి ప్రసాదించాడు. అక్కడ నుంచి కశ్యప ప్రజాపతి దగ్గరకు, ఆయన నుంచి వసుదేవుడికి అంటే శ్రీకృష్ణుడి కన్న తండ్రి అయిన వసుదేవుడి వద్దకు చేరింది. తండ్రి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకున్న శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందు తన భక్తుడైన ఉద్ధవుడిని పిలిపించి తన విగ్రహం సముద్రంలో తేలి వస్తుందని, దానిని అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పాడు. ఉద్ధవుడు ఆ బాధ్యతను దేవతల గురువైన బృహస్పతికి అప్పగించగా వాయుదేవుడి సహకారంతో ఆ విగ్రహాన్ని